హలో నమస్తే. ఇప్పుడు బస్సు కాలిపోయినటువంటి ఒక కేసు ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. రీసెంట్‌గా మనకు తెలిసి బస్సు కాలిపోయింది. ఆ బస్సు కాలిపోయినటువంటి కేసులో ఒక ఒక మహిళ చెప్పినటువంటి ఒక విషయం సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. ఒకసారి అది చూడండి. ఆమె ఏం చెప్పింది చూడండి. ఆమె ఏం చెప్తుందంటే ప్రమాదం జరిగిన వెంటనే 108కి 100కి కాల్ చేస్తే వాళ్ళు స్పందించలేదు, ఆలస్యంగా వచ్చారు అని యాక్చువల్గా ఆమె చెప్పింది. ఓకే, 108కి 100కి కాల్ చేస్తే రాలేదని చెప్పి వీడియో డైరెక్ట్గా ఉంది కదా, డైరెక్ట్గా ఉంది వీడియో. ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నా కూడా ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు, దీన్ని ఫ్యాక్ట్ చెక్ అది ఇది అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు దీన్ని. ఓకే, వీళ్ళు డైరెక్ట్గా ప్రాణాలు పోయినాయి, అందరికి కనిపిస్తుంది. ఆమె చెప్పింది, నేను కాల్ చేశానని చెప్తుంది. అయినా సరే అక్కడ ఈ ఫ్యాక్ట్ చెక్ ఏంటి నాకు అర్థం కాదు. ఓకే, ఈ ఫ్యాక్ట్ చెక్ అంటే ఏ ఫ్యాక్ట్ చెక్ చేశారు? ఇప్పుడు ఆమె చెప్పింది మిమిక్రీ అని చెప్తున్నారా, లేదంటే ఆ వీడియో ఫేక్ అని చెప్తున్నారా, లేదంటే ఆమె ఫోన్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ రాలేదని చెప్తున్నారా, లేదా వెంటనే స్పందించామని చెప్తున్నారా అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇది ఒక పోస్ట్ చూపిస్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది చూడండి. బాధితులకు అండగా నిలబడటం, బాధతో రాజకీయం చేయటం శవరాజకీయం. ఇదేం స్వామి, బాధితులకు అండగా నిలబడటం రాజకీయం, బాధితులు బాధతో రాజకీయం చేయడం శవరాజకీయం. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని శవరాజకీయం మొదలుపెట్టిన నీకు ఇంతకంటే సంస్కారం ఉంటుందని అనుకోలేము. జగన్ అనుకుంటా. ఘటన జరిగిన సమయంలో 108కి ఏ సమయంలో ఫోన్ వచ్చింది, ఎంతసేపట్లో సంఘటన స్థలాలకు వచ్చారో ఈ వీడియోలో చూడవచ్చు అని ఒక వీడియో పెట్టారు. ఐ థింక్ జగన్ గారు పోస్ట్ చేసినట్టున్నారు, నేను ఇది గమనించలేదు. జగన్ గారు ఏదో పోస్ట్ చేసినట్టున్నారు. హలో ఇండియా, టుడేస్ బస్ ఫైర్ ఇన్ మార్కాపురం అండ్ అనదర్ కొలాప్స్, రిపీటెడ్ కాల్స్ టు పోలీస్ ఎమర్జెన్సీ పైప్ లైన్. జగన్ గారు ఏదో పోస్ట్ చేసినారు, దానికి కౌంటర్ గేలు పెట్టినట్టున్నారు. ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు, ఇదేదో ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు చూద్దాం. మార్కాపురం జిల్లా రామవరం సమీపంలో దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాద స్థలానికి అంబులెన్సులు సకాలంలో రాలేదని కొందరు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆప్తులైన వారిని కోల్పోయి ఎంతో ఆవేదన చెందుతున్న వారి మాటలు దురుద్దేశంతో కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటంటే 26/3/2026 తెల్లవారుజామున 5:59 ఈ ప్రమాదం గురించి తొలి ఫోన్ కాల్ నంబర్ సోన్సో నంబర్ నుంచి వచ్చింది. ఆ తర్వాత 61కి నంబర్ నుంచి 66కి నంబర్ నుంచి అదే ప్రమాదంపై ఫోన్ కాల్ వచ్చింది. నెంబరు నుంచి మరో ఫోన్ కాల్ వచ్చింది. తొలి కాల్ వచ్చిన 16 నిమిషాలలో మొదటి అంబులెన్స్ ప్రమాద స్థలానికి చేరుకుంది. 24వ నిమిషానికి రెండో అంబులెన్సు, 29వ నిమిషానికి మూడో అంబులెన్సు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. తొలి అంబులెన్స్లో 10 మందిని, రెండో అంబులెన్స్లో 6గురిని, మూడో అంబులెన్స్లో 8 మందిని, మొత్తం 24 మంది క్షతగాత్రులకు ప్రాథమిక వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని స్థిరపరిచి మార్కాపూర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి చేర్చడం జరిగింది. అత్యంత సమర్థంగా పనిచేస్తున్న అంబులెన్స్ వ్యవస్థపై అపోహలు తలెత్తే విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం వాంఛనీయం కాదు. ఇది ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చేసింది. ఆ మంది ఏంటి, నేను చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు.
16, 20, 50 ఏమంటారు 15, 16 సార్లు ఫోన్ చేస్తే ఎత్తలేదు అంటున్నారు వాళ్ళు. ఓకే, వీళ్ళేమంటున్నారు, తొలికాలు వచ్చిన తర్వాత 16 నిమిషాలకి ఫస్ట్ అంబులెన్సు, సెకండ్ నిమిషాలకి సెకండ్ అంబులెన్సు, ఇవన్నీ చెప్తున్నారు. బేసిక్ ఫండమెంటల్గా మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే, ఆ టెన్షన్లో ఉన్న వాళ్ళకి 1 నిమిషం లేట్ అయినా సరే చిరాకు వచ్చేసిద్ది, భయం వేసిద్ది, టెన్షన్ వచ్చేసిద్ది. ఎందుకంటే కళ్ళ ముందు కాలిపోతుంటారు కదా వాళ్ళు, బస్సు కళ్ళ ముందు కాలిపోతూ ఉంటారు. పోలీస్ స్టేషన్ చేస్తే ఎమర్జెన్సీ కాల్, రిమెంబర్ దట్, ఈ 100 అనేది ఎమర్జెన్సీ కాల్, 108 అనేది ఎమర్జెన్సీ కాల్. ఈ ఎమర్జెన్సీ కాల్ దగ్గర టక్కన అక్కడ కూర్చొని రెడీగా ఉండాలి, బికాజ్ ఎమర్జెన్సీ ఇస్ ఎమర్జెన్సీ, రైట్? అందుకే కదా అంబులెన్సులు 108, 100 అనే దాని దగ్గర 24 అవర్స్ నిద్రపోకుండా అలా ఫోన్ దగ్గర కూర్చొని ఉండాలి. అట్లాగా 16 టైమ్స్ ఆమె ఫోన్ చేసింది, ఎత్తలేదని చెప్పి డైరెక్ట్గా ఆమె చెప్తుంటే ఆమె అబద్ధం చెప్పేదా? మళ్ళీ దాంట్లో ఏమని రాస్తున్నారు, క్షతగాత్రులు ఏదో బాధతో చెబితే దాన్ని ప్రచారం చేస్తున్నారు. క్షతగాత్రులు బాధతో నిజం చెప్తారు, యాక్చువల్ బాధల్లో అబద్ధం చెప్పరు కదా. ఓకే, కోపంలో, బాధలో ఈ రెండు సమయాల్లో అసలు అబద్ధం చెప్పరు, భయంలో చెప్తారు అబద్ధం. ఓకే, సో ఇది సంగతి. మరి అది ఈ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చేసి తప్పని చెప్తున్నారు, అది ప్రచారం. ఇంకోటి, జగన్ గారు శవరాజకీయం చేస్తున్నారని చెప్పేసి అది పెట్టారు. ఓకే, అక్కడ 24 శవాలు పడిపోయి ఎంతమంది చనిపోయారు? 10 మంది, 11 మంది చనిపోయారు. 11 మంది శవాలు అక్కడ ఉంటే శవరాజకీయం చేస్తున్నారని చెప్పేసి పోసేసారు టీడీపీ వాళ్ళు. అక్కడ శవాలు ఉంటే మరి శవరాజకీయం చేసి పేలాల రాజకీయం చేస్తారు. అక్కడ శవాల దగ్గర శవరాజకీయాలు కదా చేస్తారు. ఓకే, ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగితే ఆడపిల్లల మీద రాజకీయం చేస్తారు. రాజకీయం అంటే ప్రశ్నించడం, మీ వైపుకి రాజకీయమా? ప్రతిపక్షం ఉంది ప్రశ్నించడానికి కదా. ప్రతిపక్షం ఎందుకు? ఒకసారి గట్టిగా మాట్లాడితే రెండోసారి తప్పులు జరగకుండా ఉంటాయని కదా. ప్రతిపక్షం అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ప్యారలల్ రన్నింగ్ ద గవర్నమెంట్. ప్రతిపక్షాలు అనేవి వాళ్ళు మాట్లాడతారు. సో దాన్ని శవరాజకీయం చేస్తున్నారు అది ఇది అని అంటాం కూడా కరెక్ట్ కాదు. సరే, ఇంకా అది దట్ ఈస్ వెరీ కామన్ వర్డ్ అనమాట. వీళ్ళు టీడీపీ వాళ్ళు జగన్ ఏం మాట్లాడంటే శవరాజకీయం అంటారు. వీళ్ళిద్దరు రాజకీయం, అది వీళ్ళిద్దరు రాజకీయం అంతే ఉంది. ఓకే, వీళ్ళిద్దరూ ఇంక 24 అవర్స్ ఇంక ఇదే పని. వాళ్ళు వీళ్ళకి పోసేస్తారు, వాళ్ళకి పోసేస్తారు, కొంచెం ప్యారలల్గా వెళ్ళాలి, శవరాజకీయం అంటారు. ఈ ఇద్దరి మధ్య నడుస్తుంది. ఏదేమైనా సరే అల్టిమేట్గా ఏంటంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు వాళ్ళు. ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు గవర్నమెంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి శవరాజకీయం అంటే కరెక్ట్ కాదు వాళ్ళు. ఓకే, వెన్ దెర్ ఈస్ అ డెత్ ఈజ్ ది అట్మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్. మరి ఇంకా అక్కడ కూడా మాట్లాడకపోతే ఇంకేం చేయాలి? నవ్వులు రాజకీయం చేస్తారా? శవ రాజకీయం చెప్తే ఏంటో మరి. థ్యాంక్ యూ, నమస్కారం.